వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. చిన్నారుల చిరునవ్వులు, ఆటలు, పాటలు, ఆనందోత్సాహాలు ఓవైపు అయితే మరోవైపు బతుకు జీవన పోరాటం. ఈ రెండు కలగలిపిన మిశ్రమమే నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్. అటు ఆనందోత్సాహాలు, కేరింతలు, ఇటు జీవన పోరాటంలో కూడా సహాయపడుతున్న చిల్డ్రన్స్ పార్క్ గురించి ఈరోజు స్పెషల్ స్టోరీలో చూద్దాం. సో చిల్డ్రన్స్ పార్క్లోకి ఎంటర్ అయిన తర్వాత టికెట్ తీసుకోవాలి. అసలు టికెట్ ధరలు ఏ విధంగా ఉంటాయి, చిల్డ్రన్స్ పార్క్ ఏ టైంలో ఓపెన్లో ఉంటుంది, మంత్లీ పాస్లు ఏమైనా ఉన్నాయో తెలుసుకుందాం. చెప్పండి, మామూలుగా చిల్డ్రన్స్ పార్క్లో ఎంట్రీ ఉండాలంటే ఏ టైం నుంచి ఏ టైం దాకా రావచ్చు, అలాగే ఇక్కడ ఎంత చెల్లించాలి అమౌంట్? సార్, చిల్డ్రన్స్ పార్క్ మార్నింగ్ వచ్చి 4:30 నుండి 9 వరకు ఉంటుంది. ఈవినింగ్ 4:30 నుండి 8 వరకు ఉంటుంది సార్. టికెట్ ధర వచ్చి ₹5. అందరికీ, పిల్లలకి సపరేట్? 3 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి ₹5. మంత్లీ పాస్ ఉంటుందా? మంత్లీ పాస్ కూడా ఉంటుంది సార్. ఎంత? ఈవినింగ్ అయితే ₹60 వాకింగ్కి. మార్నింగ్ ఈవినింగ్ రావాలంటే ₹100 పడుతుంది నెలకి. స్కేటింగ్ వచ్చి ఒక పేరెంట్కి ఒక చైల్డ్కి ₹160 పడుతుంది. అన్నిటి ₹160. ఇవి ధరలు. ఎస్, మనమైతే చిల్డ్రన్స్ పార్క్లో ఎంటర్ అయ్యాం. ఇక్కడ ఎటు చూసినా కూడా చిన్నారుల కేరింతలు కనిపిస్తాయి. ఎందుకంటే సెలవులు ఇచ్చేసారు కాబట్టి ఆనందంగా ఆడుకోవడానికి అందరూ కూడా వచ్చేసారు. అలాగే లోపలికి ఎంటర్ అవగానే వాటర్ ఫౌంటైన్ మనకు స్వాగతం పలుకుతోంది. చక్కటి గాలి, చల్ల గాలి వస్తుందన్నమాట. పార్క్లో మంచి వాతావరణం ఉంది. ఒకసారి అందరినీ పలకరిద్దాం, కాసేపు ముచ్చటిస్తూ మాట్లాడుకుందాం. అలాగే బయట జీవన పోరాటం ఎవరెవరు ఉన్నారు, ఏంటి, ఎలాంటి పోరాటం చేస్తూ ఉన్నారు, ఎలాంటి జీవన వృత్తి కల్పిస్తుంది ఈ చిల్డ్రన్స్ పార్క్ వల్ల, ఎంతమందికి జీవనోపాధిగా మారింది తెలుసుకుందాం. చిన్నారుల కేరింతలు మనం చూడొచ్చు, చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారు. ఏం పేరు నాన్న? వేదశ్రీ. ఏం చదువుతున్నావు? 4th. ఎలా ఉంది పార్క్? ఎలా ఉంది? చాలా బాగుంది. ఎన్ని గంటలకు వస్తావు ఇక్కడికి? రోజు ఇప్పుడు వస్తాను. రోజు వస్తావా? వచ్చి ఆడుకొని 9కి అటు వెళ్ళిపో. 9కి వెళ్తావు. మరి స్టడీస్? ఇప్పుడు హాలిడేస్ కదా. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత ధనలక్ష్మీపురంకి వెళ్ళి ఆడుంటాం. ధనలక్ష్మీపురం అక్కడ పార్క్ ఉందా? లేదు, ఆడ. ఎట్లా ఉంది పార్క్? ఎలా ఉంది? బాగుంది. ఎవరితో వచ్చావు? మా మమ్మీతో, మా బంధువులతో. ఎన్ని గంటలకు వస్తావు, ఎన్ని గంటలకు వెళ్తావు? ఈ రోజే వచ్చావా, రోజు వస్తావా? అప్పుడప్పుడు వస్తావు. ఇంట్లో గొడవ పెడతావా తీసుకెళ్లాల్సిందే చిల్డ్రన్స్ పార్క్ అని? గొడవ పెట్టవు. నువ్వు ఏం పేరు నీది? షర్ఫా. ఏం చదువుతున్నావు? 4th క్లాస్. క్లాసులు బాగున్నాయా, పార్క్ బాగుందా? రెండు బాగున్నాయా? స్కూల్ బాగుందా, పార్క్ బాగుందా? రెండు బాగుంది. నిజం చెప్పు, వాళ్ళంతా డూప్ షర్ట్. నువ్వు నిజం చెప్పు. పార్క్ బాగుంది. ఎస్. సో స్కూల్ కంటే కూడా పార్క్ బాగుంది. నిజాలు చెప్పేశారు. మరి కొంతమందితో మాట్లాడదాం. పిల్లల సంతోషం, పేరెంట్స్ ఇంకా ఆనందం అని చెప్పొచ్చు. పిల్లల సంతోషమే కదా పేరెంట్స్కి ఆనందం ఇచ్చేది. సో సిస్టర్ ఉన్నారు, మాట్లాడదాం. సిస్టర్, ఎన్ని గంటలకు తీసుకొస్తారు పార్క్కి? ఎలా ఉంది నెల్లూరులో ఈ పార్క్? చాలా బాగుంది. 5 to 6 తీసుకొని వస్తాను. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి మామూలు టైంలో కుదరదు. ఎవ్రీడే 5 to 6 అయితే తీసుకొని వస్తాను. చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా ఉంటారు ఈ హాలిడేస్లో మాత్రం.
హ్యాపీగా చల్లటి వాతావరణం. అవునండి. ఇక్కడ అన్నిట్లో ఎక్కువగా ఎక్కడ ఆడతారు పిల్లలు? ఇక్కడ ఈ సరౌండింగ్లోనే బాగుంది. ఈ సరౌండింగ్ ఇక్కడే బాగుంది. ఇంకా కాకపోతే అటు సైడ్ వెళ్తే పర్వాలేదు, కానీ ఎక్కువ ఇక్కడే ఎంజాయ్ చేస్తారు. స్కేటింగ్ నేర్చుకునే పిల్లలకు కూడా అక్కడ చాలా యూస్ఫుల్గా ఉంది. ఫెసిలిటీస్ తీసుకుంటే ఇక్కడ ఫెసిలిటీస్ సరిపోతాయా, ఇంకేమైనా కావాల్సి ఉన్నాయా? ఇవేమన్నా పిల్లలు చెప్పాలి, ఎక్కువ యూస్ చేసేది వాళ్ళే కాబట్టి. ఎస్ నాన్న, ఏంటి ఇక్కడ ఫెసిలిటీస్ తీసుకుంటే ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయా, ఇంకేమన్నా కావాలంటే చెప్పండి. మంత్రి గారు మన నారాయణ గారు ఉన్నారు, అరేంజ్ చేసేస్తారు ఇమీడియట్గా. అంటే ఇక్కడ అన్నీ బాగున్నాయి. ఇంకా అంటే మోర్ స్లైడ్స్ అలాంటివి పెడితే ఇంకా బాగా ఆడుకోవచ్చు అని. అంటే స్లైడ్స్ అది కాదు, అంటే ఇంతకుముందు ఇక్కడ ఒక జైంట్ వీల్ ఉండేది ఇంతకుముందు, అది ఇప్పుడు లేదు. అది ఎందుకు తీసేశారు అని నాకు అర్థం కావట్లేదు. మేజర్ పాయింట్ ఇక్కడ జైంట్ వీల్ గతంలో ఉండేది, ఇప్పుడు తీసేశారు. ఎందుకు తీసేశారు? మున్సిపల్ కమిషనర్ గారు, మీకే పిల్లలకు వచ్చింది ఇది. సో ఇక్కడ తీసేశారంట, ఒకసారి చూసుకోండి. చెప్దాం కమిషనర్ గారికి చెప్దాం. ఓకేనా? హ్యాపీయా? మిగతా అన్నీ హ్యాపీయా? మిగతా అన్నీ చాలా బాగున్నాయి. ఇది కొత్తగా పెట్టారు, ఇది ఇంకా బాగుంది. చాలా బాగుంది. ఈ స్లైడ్స్ అన్నీ చాలా బాగున్నాయి, కొత్తగా పెట్టారు. అన్ని పార్క్స్ కంటే చిల్డ్రన్స్ పార్కే బాగుంటుంది. ఇదే బాగుంటుంది, ఈ పార్క్ బాగుంటుంది. బెస్ట్ పార్క్. ఓకే, మార్క్స్ ఇచ్చేశారు, 100 మార్క్స్ ఇచ్చారు. ఒక చిన్న మైనస్ ఏంటంటే ఇంతకుముందు జైంట్ వీల్గా తీసేశారు. ఓకే, సో చూశారు కదా, ఇది పేరుకే చిల్డ్రన్స్ పార్క్ అనమాట. ఇక్కడ చిన్నాళ్ళతో పాటు పెద్దలు వస్తారు. ఓవైపు వాకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, మరోవైపు యోగా చేసే వాళ్ళు ఉంటారు, అటువైపు స్కేటింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది చెస్ ఆడేవాళ్ళు ఉంటారు. సో అన్ని రకాలుగా కూడా నెల్లూరు వాళ్ళందరికీ కూడా ఈ చిల్డ్రన్స్ పార్క్ అనేది ఒక రిక్రియేషన్ కోసం యూజ్ అయ్యేటువంటి పరిస్థితి అనమాట. అందరూ కూడా ఈవినింగ్ టైంలో రిఫ్రెష్మెంట్ కావాలంటే మాత్రం ఇక్కడికి రావాల్సిందే. అంత చక్కగా చల్లటి గాలి, ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే కూడా చల్లటి గాలి, ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో చల్లటి గాలి అంటే అలా తగులుతూ మన ముఖాలకు తగులుతూ వెళ్తూ ఉంటే ఆ గాలి అంత చక్కగా అంత అద్భుతంగా ఉందన్నమాట. అంటే అది అనుభూతి, ఒక అద్భుతమైనటువంటి అనుభూతి అనుకోవచ్చు. అటువంటి అనుభూతి మనం పార్క్లోకి వస్తే వస్తుంది. ఇంకెక్కడా కూడా అంటే ఒక స్వర్గం అనుకోవచ్చు, భూతల స్వర్గం అనేది మనకు నెల్లూరులో చిల్డ్రన్స్ పార్కే ఉంది ఇక్కడ. సో రోజు ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు వస్తే మాత్రం ఈ పెద్దాన్ని మనకు ఖచ్చితంగా కనిపిస్తారు. సో ప్రశాంతంగా వచ్చి హ్యాపీగా రిలాక్స్ అవుతూ మనం ఏది అడిగినా కూడా దానికి తక్కంట సమాధానం చెప్పి అన్నీ కూడా అంటే టోటల్ ఏ సబ్జెక్ట్ మీదైనా కూడా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి. మరి వారితో మాట్లాడదాం. ఈరోజు కొత్త కాన్సెప్ట్తో వచ్చాము మీ దగ్గరికి. సో చిల్డ్రన్స్ పార్క్ నెల్లూరు వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇక్కడ ప్రధానంగా దీన్ని చిల్డ్రన్స్ పార్క్ అని పెట్టడం ఉద్దేశము, మన నెల్లూరు టౌన్లో ఇంత పెద్ద పార్కు, ఇంత దగ్గరగా ఉండే పార్కు ఇది ఎక్కువగా అందుబాటులో ఉంది. కాబట్టి ఇక్కడ పిల్లలు బాగా అన్ని విధాల ఆటలాడుకోవడానికి కానీ, ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వస్తువులను వినియోగించుకునేదానికి కానీ, రకరకాల కార్యక్రమాలు, కర్రసము, తర్వాత ఈ స్విమ్మింగ్ పూలు, తర్వాత కరాటే, ఇక్కడ రేలింగ్ చేసే స్కేటింగు, ఈ పనులు మిగతా అన్ని కార్యక్రమాలకు పిల్లలు ఆడుకునేదానికి మంచి వాతావరణము, మంచి సెంటరు, అనుకూలంగా ఉంది వాతావరణం. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత దీన్ని బాగా అభివృద్ధి చేశారు. మొట్టమొదట అంతకుముందున్న పరిపాలించిన గవర్నమెంట్ కన్నా వీళ్ళు వచ్చిన తర్వాత ఈ పోయినన్ని రిపేర్లు చేయడము, కొత్త వస్తువులు పెట్టడము, ఆకర్షణగా దీన్ని మార్చారు. పిల్లలకు చాలా బాగుంది. తర్వాత వృద్ధులకు ఇక్కడ మంచి సెంటర్, ఎందుకంటే 4 వైపులా గుళ్ళు గోపురాలు ఉన్నాయి, పైన అందుబాటులో ఉంది. ఇక్కడ ముసలివాళ్ళు ఉదయం కానీ సాయంకాలం పూట వచ్చి మంచి గాలి, మంచి వాతావరణము, ఓపిక ఉంటే కాసేపు తిరగడము, ఆరోగ్యంగా ఒకరికొకరు కలిసి మాట్లాడుకోవడము, చాలా ఉల్లాసంగా ఉండడము, వృద్ధులుగా ఉండే వాళ్లకు లైఫ్ స్పాన్ పెరిగేదానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. పిల్లలు హెల్దీగా పెరిగేదానికి, పిల్లలు ఆరోగ్యంగా ఉండేదానికి, చైతన్యంగా మారేదానికి ఆటలు పాటలు పిల్లలకు. యువకులుగా ఉండేటటువంటి వాళ్ళు ఉదయము 4, 4:30 నుంచి 8, 9 దాకా యువకులు
వాళ్ళు శారీరక శ్రమ బాగా ఇక్కడ తిరగడం కానీ ఎక్సర్సైజ్ కానీ జిమ్ములు చేయడం కానీ బాగా చేసి వాళ్ళ ఆరోగ్యము వాళ్ళ అవేర్నెస్ బాగా పెంచుకొని ఒకరిని చూసి ఒకరు సుమారు 500-600 మంది యువకులు బాగా తిరిగి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ముసలివాళ్ళు బాగా దండిగా వస్తున్నారు, పిల్లలు బాగా వస్తున్నారు. ఇక్కడ వ్యాపారం కూడా లోపల కూడా అనుకూలంగా అందరూ కొనుక్కునేదానికి కానీ చేసేదానికి అనుకూలమైన వాతావరణం ఉంది. బయట వెహికల్స్ పెట్టేదానికి బయట కూడా వ్యాపారం పెరిగేదానికి బాగా అభివృద్ధి ఆర్థికంగా కూడా పక్కన పేదవాళ్ళు బాగా వృద్ధి చెందేదానికి అందరికీ చాలా అనుకూలంగాను బాగా డెవలప్మెంట్ అయ్యేదానికి వినోదంగాను ఈ ఇవన్నీ కాకుండా చిల్డ్రన్స్ పార్క్లో ఇంకేమన్నా చేయాల్సినవి పనులు ఏమన్నా బ్యాలెన్స్ ఉన్నాయా? ఇంకేమన్నా చేయాల్సినవి ఏదైనా ఉందా? అంటే ఆల్రెడీ చేస్తున్నారు, కాకపోతే ఇంకొంచెం నీట్నెస్గా కొంచెం ఆకులు అవి అక్కడక్కడ కొంచెం కనపడుతున్నాయి. అవి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తే సరిపోతుంది. మిగతా కార్యక్రమాలన్నీ బాగానే ఉన్నాయి. సో లోపల మనం చూసాం కదా, చాలా ఆనందంగా ఉన్నారు. మరోవైపు బయట చూసుకుంటే బతుకు జీవన పోరాటం ఈ చిల్డ్రన్స్ పార్క్ మీద ఆధారపడి చాలామంది బతికేటువంటి పరిస్థితి ఉంది. ఎదురుగా చూస్తే లక్ష్మీ చాట్స్, పూరీస్, జ్యూస్ షాప్ ఉంది, ఐస్ క్రీమ్ షాప్స్ ఉన్నాయి. సో మొత్తంగా కూడా అక్కడి నుంచి లాస్ట్ వరకు మొత్తం పానీపూరి బండ్లు కావచ్చు, కొబ్బరి నీళ్ళు తాగేవాళ్ళు కావచ్చు, ఇటు సోడా బండ్లు కావచ్చు, జ్యూస్ బండ్లు కావచ్చు, అన్ని రకాలుగా కూడా, మరోవైపు ఆటో వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఇక్కడ ఈ చిల్డ్రన్స్ పార్క్ వల్ల ఆధారపడి జీవించేటువంటి పరిస్థితి అనమాట. సో మొత్తంగా కూడా మనం చూడొచ్చు ఎన్ని షాప్స్ ఉన్నాయో అన్నీ కూడా, అంటే కేవలం ఒక పార్క్ పిల్లల ఆట వస్తువుగా కాకుండా మనకు బయట తీసుకుంటే మొత్తంగా కూడా ఈ ఏరియా మొత్తం కూడా బండ్లతో నిండిపోతుంది. ఈవినింగ్ అయితే టోటల్గా తీసుకుంటే చిన్న చిన్న చాట్ బండ్లు కావచ్చు, ఇటు చూడొచ్చు మనం ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు మొత్తంగా కార్లు నిలబడడం కానీ మొత్తంగా చూడొచ్చు ఏ విధంగా డెవలప్ అయిందో. సో పార్క్ వల్ల ఇంతమంది జీవనాధారంగా మారిపోయింది, ఇంతమంది పార్క్ మీద ఆధారపడి బతుకుతున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రధానంగా పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చి జనరల్గా ఈ పానీపూరి ఇవి తింటూ ఉంటారు కాబట్టి పానీపూరి స్టాల్స్ కావచ్చు, సోడా బండ్లు కావచ్చు, టిఫిన్ సెంటర్లు కావచ్చు, దోశ బండ్లు కావచ్చు, అన్నీ కూడా రకరకాల బండ్లు అన్నీ కూడా ఇక్కడ అందరూ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని వ్యాపారాలు చేసుకునేటువంటి పరిస్థితి. మొత్తంగా కూడా ఇటు ఆటో వాళ్ళతో పాటు మిగతా అందరికీ కూడా ఒక జీవనోపాధికి మార్గంగా కూడా ఈ చిల్డ్రన్స్ పార్క్ మారిపోయింది అంటే అతిశయోక్తి కాదు. ఎన్నేళ్ళైంది మీరు ఇక్కడ బండి పెట్టి? చిల్డ్రన్స్ పార్క్ పెట్టినప్పటి నుంచి. ఓకే, వెరీ గుడ్. ఎలా ఉంది వ్యాపారం? బాగుంది. ఎంత వస్తుంది? 1500-2000 అలా వస్తుంది ఈరోజు. సో చిన్నపాటి వ్యాపారం అయితే చేస్తున్నావు? అవును. ఓకేనా? 20 ఏళ్ళ నుంచి ఇక్కడే చేస్తున్నావు. ఏమేమి ఉంటాయి మన దగ్గర? నిమ్మకాయ సోడా, మసాలా, ఆరెంజ్ షర్బత్, సోంద్ వాటర్, బత్తాయి జ్యూస్. ఎండాకాలం కదా, బాగా వస్తున్నారా పిల్లలు సెలవుల్లో? ఎండాకాలం కాబట్టి అందరికీ స్కూల్కి సెలవులు కాబట్టి పార్క్ జనాభా బాగానే వస్తున్నారు. సో వ్యాపారం బాగుంది? బాగుంది. బ్రహ్మాండంగా ఉంది. సో అందరూ బతికేటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వం తీసుకునేటువంటి ఇటువంటి చిన్న చిన్న పార్కుల వల్ల ఇంతమంది జీవనోపాధిగా, అంటే నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్ ఇది స్పెషల్గా ఏంటంటే మనకు నెల్లూరులో చాలా ఒక ఓల్డ్ పార్క్ అని చెప్పొచ్చు, అలాగే మంచి ఫెసిలిటీస్ ఉండేటువంటి పార్క్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అంతమంది ఈ పార్క్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మరోవైపు చిన్నారుల కేరింతలు, సండే వస్తే ఇంకా బాగా ఉంటుంది, ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ సెలవు రోజులే కాబట్టి సెలవుల్లో ఖచ్చితంగా మీ పిల్లలను కూడా పార్క్కి తీసుకురండి, వాళ్ళు కూడా హ్యాపీగా సందడిగా గడిపేటువంటి అవకాశం ఉంది. కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు.